హాయ్ అండి, వెల్కమ్ టు అబిన్ఫో. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి చాలా చోట్ల సర్వే జరగట్లేదని చెప్పేసి నాకు చాలామంది అయితే కంప్లైంట్ అయితే చేస్తున్నారు, అంటే కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎక్కడ కంప్లైంట్ చేయాలి, మీకు సర్వే కావాలి అంటే వివరాల్లోకి వెళ్దాం. క్రోమ్ ఓపెన్ చేసి ఇందిరమ్మ ఇల్లు .telangaana.gov.in గ్రీవెన్స్ లాగిన్లోకి అయితే వెళ్ళాలి. ఇది క్రోమ్లోకి వెళ్ళి మీరు చేయాలి. చేసినాక మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొడితే మీకైతే ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత ఇక్కడైతే మీకు ఓటీపీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ వస్తుంది. మీరు ప్రజాపాలనలో అప్లై చేశారా అని చెప్పి అడుగుతారు. ఇక్కడ ఎస్ అని చెప్పి ఇవ్వాలి. ఎస్ అని తర్వాత ఆధార్ నెంబర్ అనేది ఎంట్రీ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత డిస్టిక్ ఏదైతే సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ డిస్టిక్లు అయితే అన్ని డిస్టిక్లు ఉంటాయి. ఇందులో చూసుకోవచ్చు మీరు క్లియర్గా. ప్రజెంట్ జిహెచ్ఎంసీని పెడుతున్నాను. చాలామంది జిహెచ్ఎంసీ నుంచి అడుగుతున్నారు కాబట్టి అలాగే అందులో ఎన్ని మున్సిపాలిటీ ఉన్నాయి అన్ని మున్సిపాలిటీకి సంబంధించి అడుగుతున్నారు. ప్రజెంట్గా చూసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్గా. మనము సపోజు ముషీరాబాద్ అని పెడదాం. తర్వాత ముషీరాబాద్కు గ్రామ పంచాయతీ ఏదో వస్తుంది, ఇన్న వార్డుల వారిగా చూపెడతారు కాబట్టి ఫస్ట్ 85 వార్డు అయితే సెలెక్షన్ చేసుకుందాం. తర్వాత అప్లికేషన్ నేమ్, తర్వాత జెండర్ వచ్చేసి ఫీమేల్ పెట్టుకోండి, ఎందుకంటే లేడీస్ పేరు మీద పెట్టారు కాబట్టి. తర్వాత గివెన్స్ కేటగిరీ వచ్చేసి అడుగుతారు. సర్వే నాట్ విజిటెడ్ అని చెప్పి ఉంది కదా ఫస్ట్ ఆప్షన్, ఇందులోకి వెళ్ళి మీరు సర్వేకి రాలేదని చెప్పేసి పెట్టవచ్చు ఆప్షన్. తర్వాత సర్వే నాట్ డన్ ప్రాపర్లీ, అంటే సర్వే కరెక్ట్ చేశారా లేరా అని ఇక్కడ టిక్ చేయొచ్చు. నాట్ సాటిస్ఫైడ్ విత్ సర్వే, ఇట్లా యాబ్సెంట్ డ్యూరింగ్ సర్వే, నాట్ అప్లైడ్ డ్యూరింగ్ ప్రజాపాలన. ఇప్పుడు నాట్ అప్లికేషన్ అని చెప్పి పెట్టారు కదా, అక్కడ మీరు ప్రజాపాలనలో ఎవరైతే అప్లికేషన్ చేయలేదో ఇందిరమ్మ ఇళ్ళకి ఇక్కడైతే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా ఏదో ఒక ఆప్షన్ అయితే మీరు పెట్టుకోవాలి, మీకు సంబంధించిన ఆప్షన్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీ అడ్రస్ అలాగే మీ ప్రాబ్లం ఏంటనేది ఇక్కడ డిస్క్రిప్షన్లో రాసిన తర్వాత మీకు సంబంధించి ఏదైనా ఒక ఆధార్ కార్డు సంథింగ్ ఏదైనా ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేసి ఇక్కడ సబ్మిట్ కొట్టినామనుకో సార్ డైరెక్ట్ మీ అప్లికేషన్ అనేది గవర్నమెంట్కి అనేది వెళ్ళిపోతుంది. గవర్నమెంట్కి వెళ్ళిపోయిన తర్వాత మీకైతే డైరెక్ట్గా అధికారుల దృష్టికి పోతుంది, ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. తర్వాత మీకైతే అధికారులు ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవుతారు, లేదా డైరెక్ట్ విజిట్ అయితే చేస్తారు. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది అయితే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి సర్వే చేయలేదు అని చెప్పి కామెంట్ అయితే పెడుతున్నారు. కాబట్టి ఈరోజు ఇదైతే లాంచ్ అయితే చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబిన్ఫో.